హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో ఒక స్నేహితులు ఉండేవారు. వారి పేరు ప్రియా, నీలిమ. ఇంకా ప్రియా, నీలిమ ఇద్దరు మొదటి నుంచి ఒకే స్కూల్లో చదువుకునేవారు. అలానే ఒకే కాలేజీలో తమ చదువుని పూర్తి చేశారు. ఇంకా కాలేజీలో చదువు అయిపోవడం వల్ల ఇద్దరు ఉద్యోగం చేయాలని పట్టణానికి వచ్చారు. ఇంకా ప్రియ చదువులో చాలా చురుగ్గా ఉండేది. ఇంకా నీలిమ చదువులో అంతగా చురుగ్గా ఉండేది కాదు. ఇంకా ప్రియ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతా ఉన్నది. ఇంకా ప్రియ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతా ఉండగా ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం నీలిమకు చెప్పింది. హే నీలిమ, నాకు ఉద్యోగం వచ్చింది అని. ఓ ఓకే, థ్యాంక్ యూ అని కంగ్రాచులేషన్ అని నీలిమ ప్రియాతో చెప్పింది. ఇంకా నీలిమ చాలా బాధపడుతూ, అబ్బా నాకు ఎప్పుడు వచ్చింది, నేను కూడా మంచిగానే చదివాను కదా, ఇద్దరం ఒకేసారి చదువుని కూడా కంప్లీట్ చేశాం అని బాధపడుతూ ప్రియాతో నీలిమ అన్నది. ఓ బాధపడమాకు, నేను కూడా మా కంపెనీలో నీకు ఉద్యోగం చూస్తాను అని చెప్పింది. ఇంకా కొద్ది రోజులు గడిచాయి. ఇంకా ప్రియా నీలిమ కూడా తన కంపెనీలో ఉద్యోగంలో చేర్పించింది. ఇలా ఉద్యోగంలో చేర్పించడం వల్ల నీలిమ కూడా చాలా సంతోషించింది. ప్రియాను చాలా మెచ్చుకున్నది. ఇంకా ఇద్దరు ఉద్యోగం చేస్తూ హ్యాపీగా జీవిస్తున్నారు. ఇంకా వీరిద్దరూ హ్యాపీగా ఉండటంతో గ్రామంలో ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులకు ప్రియా, నీలిమ గ్రామంలో ఉండే పేదవారికి డబ్బు సహకారాలు చేస్తూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా సహాయం పొందిన వారి అందరూ కూడా ప్రియా, నీలిమను ఎప్పుడు అభిమానిస్తూ సంతోషంగా గ్రామంలో ప్రజలు అందరూ ఉన్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాన్ని. థ్యాంక్ యూ.